హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ వ్లాగ్స్. ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటున్నా. వంశీ సరిపోద్దా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. టీలోకి అల్లం అయితే చిరగొడుతున్నాడు. టీ అయితే పడుతున్నాడు అనమాట. మా అత్తయ్య వాళ్ళు అయితే ఊరు వెళ్ళారు, అంటే పండక్కి. ఇప్పుడు మా ఇద్దరమే ఉన్నా. రైస్ అయితే ఒకటి పెట్టాలన్నమాట. వాళ్ళు మధ్యాహ్నం 1 గంట ఈ టైంకి అయితే వచ్చేస్తానని చెప్పారనమాట. కాల్ చేసా. టీ అయితే తక్కువ పాలతో పెడుతున్నాడు. ఎన్ని పాలు ఉన్నాయి అన్నీ కూడా పెట్టేస్తున్నాడు అనమాట. వచ్చాడు చూడు అటు పక్క అన్నం పెట్టాలి వంశీ. చూడండి పేస్ట్, అదే సారీ అల్లము, యాలకులు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం అప్పుడే వేసేస్తున్నావు. పాలు మరగకుండా ఉండండి, నేనైతే అన్నం పెడతాను. మళ్ళీ వచ్చాడు చూడు ఎదులేని వీరుడు. ఆ సాంగ్ నీకు వినిపిస్తా ఇప్పుడు నీకు అర్థమవుతుంది. ఎవరు ఏ సినిమా అది? వినిపిస్తే అర్థమవుద్ది ఇప్పుడు కాదు. అదే ఏ సినిమా అంటున్నా. తెల్ల ఉంది. ఎందుకు గాబరా? గిన్నెలు తోమలు ఇంకా అంటి పళ్ళు మొత్తం గ్లాసులు తెచ్చే గ్లాసులు ఉన్నాయి, తోమేసే ఉన్నాయి. అవన్నీ సర్దాలి. టైం అయితే ఇప్పుడు తక్కువ 8 అవుతుంది అనమాట. ఇంకా నా గ్లాస్, నీ గ్లాస్. ఇలాగే అన్నం పెడతాను. టీ అయితే తెల్లగా దించేసాడు ఫస్ట్. సో మళ్ళీ కొంచెం టీ పొడి అయితే వేసాను అనమాట. వేసి మరగబెడుతున్నాను. ఒకవైపు అయితే అన్నం అయితే పెట్టేశాను. టీ తాగేసి ఇంకా కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి నైట్వి, అది తోమేస్తే అయిపోయినట్టే. ఓకే, టీ అయితే మరిపోయింది. ఇటు నుండి అన్నం ఫస్ట్ షిఫ్ట్ చేసేద్దాం. ఓకే, అన్నం అయితే పెట్టేశాను. ఓకే, టీ, మార్నింగ్ టీ. వంశీ బట్టలు ఉతికినవే వంశీ. నీ మాటలు నమ్మేసి దాని మీద వేసిస్తే నా తిట్లు కాసేదాన్ని నేను. ఇది ఎన్ని రోజులు వేసాను తెలుసా? బ్లూ ఫ్యాంటా ఏమో కిందవైతే ఉతికినవే. నిన్న కూడా ఏదో కొంచెం కలర్స్ అని ఉంది తెచ్చారా? యాక్చువల్గా నేను ఎప్పుడూ తిన్నాను అనమాట. అప్పుడు అసలు ఇచ్చారు కానీ తినలే. ఇప్పుడు కొంచెం ఏదో బాగుంది అనిపించేది తింటున్నాను. చిప్స్ కూడా తెచ్చాను. ఏవి ఏం తెచ్చావు? అదైతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళనే కదా. ఎవరికి ఒక్క ప్యాకెట్ ఇచ్చింది. ఇంటి దగ్గర ఉన్నాయా? మరి ఉంటే అది ఇచ్చేసేవాళ్ళు. ఇంకా మరి నేను అన్నం తిన్నట్టే 10:30కో 11కో టిఫిన్ తిన్నాను. నేను అన్నం ఏం చేసావు వంశీ? నిన్నటిదే పట్టుకెళ్ళదా? అవును, ఇంటికి పట్టుకెళ్ళిపోతుంది కదా. అన్నం గురించి అన్న. అన్నీ అలాంటి. మా బండి ఆగిపోయింది ఫ్రెండ్స్. చైన్ తెగిపోయింది ఏంట? ఏటమ్స్ ఒక్కసారి టప్మని సౌండ్ వచ్చింది. బండి ఆగిపోయింది ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గరలో, సీతంపేట టెంపుల్ దగ్గరలో అనమాట. ఇప్పుడు ఏంటమ్స్ మన పరిస్థితి? ఆటోకా? ఈ టైంలో ఆటో ఎక్కుపోమంట? వద్దులే, నువ్వు నేను నడుచుకొని వెళ్ళిపోతాం.
మొన్నే అనుకున్నాం కదా వంశీ, టూల్స్ తీయంసి సైడ్వి, ఏడుంది ఈ సైడ్లో లేవా? ఒకసారి పదంసి నడిపించుకొని వెళ్ళిపోదాం, దగ్గరే కదా. వెయిట్ అక్కడ లేవే టూల్స్, సైడ్కి ఉంటాయి కదా. మొత్తం రిపేర్. వెళ్ళినట్టే వంశీ వద్దులే వంశీ, నడుచుకొని వెళ్ళిపోదా, ఎప్పటికి వెళ్ళిపోయేవాళ్ళం. నడుచుకొని తక్కువ దూరం పెట్టారు కాదు, ఏమైందో చూస్తాను ఒకసారి. చేంజ్ అయిపోయింది, చైనా కనీసం రన్ అవుతుంది. రన్ అవ్వడం ఏంటి వంశీ? నడగలవా? నడిపేస్తావా? నడగలవా? నడాలి మరి, తప్పదు. చూడండి ఎంత చీకటిగా ఉందో. అరే లారీ వస్తుందిరా వంశీ. మన చేయొద్దాం అంటే నువ్వు వేటన్నా ఉండు 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 అన్నా. వెంకటేశ్వర రే లారీ వస్తుంది. ఇక్కడ ఆగి ఎందుకంటే ఓకే, ఇక్కడ ఆగి ఉంటే వెయిట్ చేసి అక్కడ నుండి అయితే ఎలా వంశీ, ఒక్క ఆటో కూడా రావట్లేదు ఇప్పుడు. ఎవరికైనా ఫోన్ చేయంసి. నేను ఎక్కువ జేబులో పెట్టావుగా, పెట్టావు చూడు ఇప్పుడు. దానికి దోపావు కదరా పిచ్చే. ఇది పెట్టు ఒకసారి లైట్. వెళ్దా బండి? బండి వెళ్తుందంటే చైన్ తిరగకుండా బండి వెళ్ళగలుగుతుంది చెప్పు. నడిచిడు నడాలా? ఫోన్ చేయనా? ఎందుకు? నువ్వు వెళ్ళిపోతావు, నేను నడిపించి తెచ్చేస్తాను. మా అన్న వదిలేసి వెళ్ళిపోయి పట్టపాగలు వదిలితేనే అలాగండి. బాగుంది అసలు, నేను నడిస్తా ఒక అర్థం పద్దా మరి. హెల్మెట్ పెట్టి దాని మీద ఎవరికి చేస్తావు చెప్పు. మనకి ఇంక ఇక్కడ ఆగింది, మధ్యలో అయిపోతే ఏంటి పరిస్థితి? అప్పటికే నువ్వు ఆటో ఎడ్జికి వెళ్ళకు అని చెప్పాను, ఉద్దేస్తుంది ఏదో ఒకటి. తొరాయిపి వలస కింద కూడా చూసి పెట్టా. నడుస్తున్నాం ఫ్రెండ్స్. కింద అయ్యా అంటే లైట్ ఎట్ వేసుకుంటున్నా. ఊరు పేరు తీస్తున్నాను వంశీ. ఓయ్ పద మెకానిక్ వెళ్ళిపోతున్నాడు. ఇంకోటి తెలుసా, వంశీ ఊర్లోకి అయితే వచ్చాను, లైటింగ్లో ఉన్నాయి. అదే కదా 9 అయ్యింది వంశీ. అదే అర్థం కావట్లే, ఎప్పుడు ఉంటుంది కదా మనం ఈ టైంకి వచ్చి. బేరాలన్నీ ఉదయమే అయిపోయినట్టున్నాయి, అందుకోసమే.